మమ్ము కాపాడుటకు దేవుడు వచ్చి ఉన్నాడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ వచనము 1-6 వచనములు మరియు 10వ వచనం. మీరు ఓపికతో ఉండుడు, ధైర్యంతో ఉండుడు, ప్రభువు ఇచ్చేయు దినము సమీపించినది. రెండవ పట్నము పిన్నీత యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనము నుంచి 10వ వచనము వరకు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 2వ వచనము నుంచి 11వ వచనము వరకు. చెరసాలలోనున్న యోహాను క్రీస్తు కార్యకలాపములను గూర్చి విని శిష్యులను ఇద్దరును ఆయన వద్దకు పంపెను. రాబోవు వాడవు నీవా లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలెనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. వారితో యేసు పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపని వాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు యోహానును గూర్చి జనసమూహముతో మీరు ఏమి చూడవలెనని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు గడ్డిపోచన? మరేమి చూడబోయితిరి? మృదు వస్త్రములను ధరించిన మనుష్యున? మృదు వస్త్రములను ధరించిన వారు రాజ్యభవనములలో ఉందురు గదా. మరి ఎలా పోయితిరి? ప్రవక్తను చూచుటక? అవును, ప్రవక్త కంటే గొప్పవానిని అని నేను మీతో చెప్పుచున్నాను. ఇతనిని గురించి ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడినది. మానవులందరిలో స్నాపకుడకు యోహాను కంటే అధికుడకు వాడు ఎవడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువ అయిన వాడు అతని కంటే గొప్పవాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆదివారం క్రీస్తు ప్రభు యొక్క జననం కోసం సిద్ధపడుతూ ఉన్న సమయంలో అతి సమీపమునకు వస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని యొక్క రాకడ మనుషులలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపాలి. అది ఏ విధమైనటువంటి వాతావరణాన్ని, ఏ విధమైనటువంటి పరిస్థితులను సమకూరుస్తుంది లేదా ఏర్పాటు చేస్తుంది అనేటటువంటి అంశాలు కొన్ని ఈరోజు మనం దివ్యగ్రంథ పట్టణాల్లో చూస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు లేదా ఆయన రాకడ మనుషులలో ఏ విధమైనటువంటి లక్షణాలను నింపుతుందో మనం మొదటి పట్టణంలో చదువుతూ ఉంటాం. అయితే ఆయన రాకడ కోసం ఎదురు చూసేటప్పుడు కొంత ఓపికతతో, ఓర్పుతో ప్రార్థన చేస్తూ ఉండాలి అని రెండో పట్టణం మనకి వివరణ ఇస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఆయన
వచ్చి ఉన్నాడు అనగా ఇదిగో ఆయన్ని నువ్వు ఎలా ఉంటాడు అనేది గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఆయన అనగా లోకరక్షకుడు ఏ విధంగా వస్తాడు అనేది క్రీస్తు ప్రభు తనను తాను గురించి వివరణ ఇస్తూ ఉన్నాడు. ఇవి 3 గ్రంథాల యొక్క సారాంశం. మనకి క్రీస్తురాజు మహోత్సవం ఒకటి జరుపుకున్నాం. ఆ మహోత్సవం రోజున కొన్ని వాక్యాలు విన్నాం. వాటిల్లో కొన్ని మాటల్లో క్రీస్తు ప్రభు పరిపాలకుడు అని చెప్పడానికి కొన్ని మాటల ద్వారా వివరణ ఇచ్చాను. అది మీరు మళ్ళీ ఒకసారి చూడవచ్చు. ఇప్పుడు ప్రసంగంలో దాన్ని కంటిన్యూ చేయలేం. అయితే క్రీస్తు ప్రభు రాజు, పరిపాలకుడు, లేదా ఆయన ఒక చక్రవర్తి అనేటటువంటి కొన్ని అంశాలు, ఆయన రాజు అనేది నిరూపించడం కోసం అక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూసాం. వాటిల్లో కొన్ని అంశాలు మనం తర్వాత 3 రాజులు పండుగప్పుడు కూడా చూస్తాం. అదేవిధంగా హేరోదు రాజు ఆయన పుట్టినప్పుడు కంగారు పడేటటువంటి అంశాన్ని చూస్తాం. క్రీస్తు ప్రభువు రాజుగా హేరోదు రాజు అంగీకరించాడు. 3 రాజులు కూడా క్రీస్తు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చారు. అదేవిధంగా ఇజ్రాయేలు ప్రజల్లో ఒక ఆలోచన ఏంటి అని అంటే, రానున్నటువంటి రక్షకుడు మెస్సయ్య ఒక రాజు, పరిపాలకుడే అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళల్లో ఉంది. ఆ ఊహలకు అనగా ఆ జనం వాళ్ళ యొక్క ఊహలకి భగవంతుడు మెస్సయ్య వస్తే ఎలా వస్తాడు, ఆయన పరిపాలన ఎలా ఉంటుంది, ఆ మెస్సయ్య ఎలా ఉంటాడు అని అంటే వీళ్ళందరూ ఖచ్చితంగా ఒక రాజులాగానే ఊహించుకుంటారు. ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిపాలకుల్లాగానే ఊహించుకుంటారు. అందుకనే హేరోదు రాజు కంగారు పడ్డాడు. ఇజ్రాయెల్లో ఉన్న ఆలోచన కూడా అదే. దాని విషయమై తూర్పు నుంచి ఆ 3 జ్ఞానులు, రాజులు క్రీస్తు ప్రభువుని చూడ్డానికి వచ్చినటువంటి సందర్భం కూడా. మరి ఇప్పుడు ఇదంతా బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభు ఎలా వస్తాడు, మెస్సయ్య అనేటటువంటి దాని గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు మిమ్మల్ని, హలో, నీకు ఇష్టమైన హీరో ఎవరు చెప్పాలి త్వరగా. నీకు ఇష్టమైన హీరో ఎవరు? చూసారా? ఇష్టమైన హీరో అంటే ఆమె ఆలోచన చెప్పింది. ఆ పేరు నేను చెప్పనులే, ఒక పేరు చెప్పింది. మీలో సగం మంది చెప్పే పేర్లేలే ఇవన్నీ. ఓకేనా? హీరోకి యాక్టర్కి తేడా ఉంది. ఓకేనా? హీరో అనగానే, హీరో అంటే ఎవరు అని అంటే ఒక సినిమాలో నటించే ఒక యాక్టర్. యాక్చువల్గా నిజం చెప్పాలి అని అంటే ఆ సినిమాలో మనం చూసేటటువంటి హీరో మీకు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టు చూపిస్తాడు, కానీ అక్కడ ఒక బొమ్మతో మనిషి ఊగుతూ ఉంటాడు. ఓకేనా? అదేదో సినిమాలో ఒక్క దెబ్బతో ఒక పెద్ద ఎద్దును పడుకోబెట్టేస్తారు. హీరో ఒక్క గుద్దితే అది పడుకుంటుంది. అది ఒక బొమ్మ. ఆ బొమ్మను వీడి గుద్దుతాడు. సినిమాలోనేమో అది ఒక జంతువులాగా చూపిస్తాడు. అర్థమైందా? ఒక హీరో ఆకాశంలో వెళ్తున్నటువంటి ఫ్లైట్ మీద యుద్ధం చేస్తున్నట్టు చూపిస్తాడు. ఫైటింగ్ చేస్తారు ఫ్లైట్ల మీద. ఊహించుకోండి, 70-80 కిలోమీటర్ల వేగంతో తుఫాను వస్తుంటేనే మనం ఇళ్ళల్లో దాగి దుప్పట్లు కప్పుకుంటాం. దాదాపు గంటకి 200-300 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే ఫ్లైట్ మీద ఒక 2 హీరోలు జుట్టు కూడా ఎగరకోకుండా యుద్ధం చేస్తూ ఉంటే, ఫైట్ చేస్తూ ఉంటే అది ఎంతవరకు నిజం? ఓకేనా? ఇవన్నీ కథలు.
ఇవన్నీ కల్పితాలు. కల్పితంలో నటించేవాడు యాక్టర్ అవుతాడే తప్ప హీరో కాలేడు. ఓకేనా? ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనకి హీరో అంటే వాడు ఒక్క కత్తితో 100 మందిని చంపేవాడై ఉండాలి. ఒక్క దెబ్బతో 10 మంది ఇక్కడ గుద్దితే ఆ చివర ఉన్నటువంటి 20వ వాడికి కూడా దెబ్బ తగిలి ఆడికి ఎన్నుపోసి ఇరిగిపోయి అది బయటకు వచ్చేసినట్టు చూపిస్తాడు, చూసారా కదా? అలాంటి వాడు మనకి హీరో. హీరో అంటే వాడు. ఆ పిల్లనే కాదు, వీళ్ళల్లో మొత్తం అందరూ కూడా, కుర్రోళ్ళు కూడా. ఎవడో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గొడ్డి చాకరీ చేసి వీళ్ళకి బోవ పెట్టి బట్టలు కొని వీళ్ళని చదివి ఇచ్చి గాడిదల్ని మేపినట్టు మేపుతుంటే వాళ్ళ అమ్మ బాబులు వీళ్ళకి హీరోలు కాదు. అర్థమైందా? వీళ్ళని అన్ని విధాల పెంచి పోషిస్తున్నటువంటి తల్లిదండ్రులు వీళ్ళకి హీరోలు కాదు. వీళ్ళకి హీరో ఎవడో ఒక్క దెబ్బ కొడితే 20 మంది 30 మంది అవలేలుగా కిందడిపోయి ఎముకలు ఇరిగిపోతూ ఉంటారు, చూసారా? వాళ్ళు హీరోలు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. మనకి ఎలాంటోడు హీరో కావాలని మనం ఆలోచిస్తామో జస్ట్ అలాగే ఇజ్రాయేలులు కూడా ఆ రోజున వాళ్ళని రక్షించడానికి వచ్చేటటువంటి ఒక హీరో మెసయా ఎలా ఉంటాడు అని అంటే, వాళ్ళు కూడా ఒక రాజులాగానో ఒక చక్రవర్తి లాగానో ఒక పెద్ద ఏదో ఆయన కత్తి పట్టుకుంటే అవతల ఉన్న సైన్యం కూడా కత్తులు పారేసి పారిపోయేటటువంటి నాయకుడిని చూశారు వాళ్ళు. అలాంటి వాడు మెస్సయ్యగా వస్తాడనే ఊహల్లో ఉన్నారు వాళ్ళు. హీరో అంటే మనకి హీరో అంటే ఏ విధంగా మనం ఆలోచన చేస్తున్నామో వాళ్ళు కూడా మెస్సయ అంటే వాళ్ళు కూడా ఆలోచనలోనే ఉన్నారు. మమ్మల్ని రక్షించేవాడు, ఈజిప్తుల నుంచి మమ్మల్ని సంరక్షించేవాడు, వాళ్ళ మీద యుద్ధం చేసేవాడు, వాళ్ళని చంపేసి ఇజ్రాయేలులను మాత్రమే బ్రతికించేటటువంటి వాడు. ఇది ఒక ఇమాజినేషన్ అంటే ఊహాజనికమైనటువంటి హీరో, అది వాళ్ళకుంది. అందుకనే వాళ్ళు క్రీస్తు ప్రభు దగ్గరికి సందేహముతో యోహాను గారు తన 2 శిష్యుల్ని పంపిస్తున్నాడు. ఎందుకు? ఈయనేమో కుంటోళ్ళతోనో గుడ్డోడితోనో మోగోటోడితో చెమటోడితోనో అనాథులతోనో ఊరి చివర ఉన్న వాళ్ళతోనో ఊరు బయట ఉన్న వాడితోనో ఊరి నుంచి వెలివేయబడిన వాడితోనో కూర్చొని వాళ్ళకి బోధిస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కుంటి గుడ్డి మూగ చెవిటి వారితో కుష్ఠోడితో వెళ్ళి వాడితో మాట్లాడుతున్నాడు. చచ్చిపోయిన సమాధుల్లో ఉన్న వాళ్ళని బయటికి పిలుస్తున్నాడు. మీరు సమాధుల దగ్గరికి వెళ్ళడం బయటికి పిలిస్తే ఏం చేస్తారు? మీరు పారిపోవడం కాదు, ముందు అంటే రాళ్ళిచ్చి కూడా చంపేస్తారు కాదా? అది అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు చేసేదేమో వీళ్ళ ఊహించినటువంటి హీరో ఒకలాగున్నాడు, ఈయన చేసే పనులేమో ఒకలాగున్నాయి. వీళ్ళు ఊహించిన హీరో మీరు చెప్పినటువంటి బాహుబలి, కట్టప్ప, ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నారు హీరో అంటే వాళ్ళు. కానీ క్రీస్తు ప్రభువేమో కరుణామయుడు, దయామయుడు సినిమాల్లో ఉన్నట్టుగానే ఆయన వెళ్ళేమో కుంటోడితోనో గుడ్డోడితోనో మోగోడితోనో చెమటోడితోనో కూర్చొని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గాక అని చెప్పి క్రీస్తు ప్రభు వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. అందుకని యోహాను ఆయన సందేహాన్ని తీర్చుకోలేకపోతున్నాడు. ఆయనకున్నటువంటి సందేహం, మేము మెస్సయ అంటే నా తర్వాత వచ్చేవాడు, ఇదిగో మీకు నీటితోనో నిప్పుతోనో జ్ఞానస్నానం ఇస్తానని అంత ధైర్యంగా ప్రకటించిన వాడు, అంత నాలెడ్జ్ని అంత తెలివిగా ప్రకటించినటువంటి ఆయనే సందేహంగా క్రీస్తు ప్రభుని దగ్గరికి 2 శిష్యులను పంపించి అడిగేస్తున్నాడు. అంటే యోహానే తెలియకేమి కాదు, యోహాను శిష్యుల్లో ఉన్న ఆలోచన కూడా ఇదిగో ఏమలో ఉన్న ఆలోచనే, మీ అందరిలో ఉన్న ఆలోచనే. క్రీస్తు ప్రభు యొక్క దగ్గరకు వచ్చిన ఆ 2 శిష్యులు, యోహాను శిష్యులు, యోహాను దగ్గర పంపించాడు అని అంటే వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో రానున్నటువంటి మెస్సయ్య ఇదిగో ఇట్లా ఒక రాజయ్యి, ఒక చక్రవర్తి అయి, ఒక పరిపాలకుడై, ఒక రాజ్యంలో పెద్ద కోటను నిర్మించి ఆ కోటలో ఒక 100 మంది చెలికెత్తలతోనో ఒక 200 మంది భార్యలతోనో లేదా సైనికులతోనో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యంలో వీడు ప్రధానమంత్రి, వీడు మిగిలిన సేనాధిపతి అని చెప్పి విభజనలు పెట్టి పరిపాలిస్తాడు. ఇతను మనల్ని సంరక్షిస్తాడు మెస్సయ అనంటే
ఎందుకనంటే హేరోదు రాజు కంగారు పడ్డాడు. ఆయన పుట్టినప్పుడు కూడా ముగ్గురు జ్ఞానులు కూడా క్రీస్తు ప్రభుని చూడడానికి వచ్చారు. అంటే ఈయన ఒక ఖచ్చితంగా దావీదు వంశాన్ని నుంచే వస్తాడు, దావీదు పరిపాలనలో నుంచే ఈయన జన్మిస్తాడు అనే ఆలోచనతోనే వాళ్ళు క్రీస్తు ప్రభు గురించి ఒక ఊహాజనికమైనటువంటి కథను సృష్టించేసుకున్నారు. అందులో నుంచి బయటికి రమ్మంటున్నాడు యోహాను. అందులో నుంచే యోహాను తన శిష్యుల్ని ఆయన దగ్గరికి పంపించి, మీరేదో ఊహించుకుంటున్నారు కదా, ఒకసారి ఇలా ఆయన్ని పలకరించి అడిగిరండి, మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య నీవేనా, లేదా మేము మరి ఒకరి కోసం, అర్థమైందా, మేము మరి ఒకరి కోసం ఎదురు చూడాలా అని యోహాను తన శిష్యుల్ని పంపిస్తున్నాడు. యోహానికి అవగాహన లేకేమి కాదు, కానీ యోహానుతో ఉన్న శిష్యులకి మాత్రం అవగాహన లేదు. అర్థమైందా? యోహానికి అవగాహన ఉంది. యోహాను తను పరిపూర్తిగా దేవుని చేత పంపబడిన వాడు, దేవుని చేత దేవుని యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి పంపబడిన వాడు. ఆయనకి ఏ విధమైనటువంటి సందేహం లేదు. కానీ ఆయన్ని వెంబడిస్తూ అనేక మంది జనము తండోపతండాలుగా యోహాన్ని నమ్మి యోహాను దగ్గరకు వచ్చారు వాళ్ళు. అంటే ఈయనే మెస్సయ్యేమో అనేటటువంటి ఒక సందేహంతో కూడా చాలామంది ఆయన దగ్గరకు వచ్చారు. కానీ నిజానికి ఆయన చెప్పే మాటల్లో నేను మెస్సయ్యను కాదు, నేను మెస్సయ్యను కాదు, నా తర్వాత వచ్చేవాడు నాకంటే అధికుడు, ఆయన పాదరక్షలు విప్పుడకైనా నేను యోగ్యుడని కానని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పేశాడు. ఆ మాస్టర్ చెప్పేశాడు. అది ఎప్పుడైతే చెప్పాడో మరి వీళ్ళు ఆయన్ని వెంబడిస్తున్నటువంటి వీళ్ళల్లో ఒక సందేహం మిగిలిపోయింది. అయితే ఈయన కాకపోతే ఇంకెవరు, ఆ సందేహం వాళ్ళల్లో ఉంది. అందుకనే యోహాను ఆ సందేహాన్ని కూడా తీసివేయటానికే ఒక ఇద్దరిని మీరు వెళ్ళి చూసిరండి, మీరు వెళ్ళి ఆయన్ని అడిగిరండి అని చెప్పి క్రీస్తు ప్రభు దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. అలాగే వాళ్ళిద్దరూ కూడా క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నటువంటి మాట, రాబోవు వాడవు నీవేనా లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలెనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము మేము ఇచ్చడికి వచ్చి ఉన్నాము. ఇది వాళ్ళు క్రీస్తు ప్రభుని అడిగినటువంటి మాట. దానికి క్రీస్తు ప్రభు చాలా చక్కగా వాళ్ళకి సమాధానం, నేనే ఆయనను అనే మాట ఉపయోగించుకోకుండా ఏమని చెప్తూ ఉన్నాడు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానికి చెప్పండి. మనం చూసిందే నిజం చెప్పం, ఇంకా చూడని దాని గురించి ఏం చెప్తాం, వినే దాని గురించి ఏం చెప్తాం, అవునా? చూసిన విషయంలోనే 4-5 రకాలుగా వక్రీకరిస్తాం మనం. కళ్ళారా చూసినటువంటి ఒక సందర్భాన్నే 4-5 రకాలుగా వక్రీకరించి చెప్తాం. ఎవడికి నచ్చినట్టు వాడు చెప్తాడు. రీసెంట్గా ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఈ కథలు సృష్టించేస్తూ ఉన్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి బైక్ మీద వెళ్తున్నారు. అది వాళ్ళ కర్మకాలి. వాడెవడో అమ్మాయికి తెలియదు, అమ్మాయి ఎవరో వాడికి తెలియదు. ఆమె ఆటో కోసం బస్సు కోసం అక్కడ నుంచుని ఉంది. చాలాసేపు అయింది, బస్సు రాలా, ఆటో రాలా, పొద్దుగుపోతుంది. ఎట్టగొట్ట త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఎవరో బండి వేసుకుని వస్తే బండి ఆపింది. కానీ యాక్చువల్గా వాడు ఏంటిది అది ర్యాపిడో, ఓకేనా, వాడు ర్యాపిడో బండి. ఆ బండి ఆమె బుక్ చేసుకుంది, అది వచ్చింది, అది ఎక్కి వెళ్ళిపోయింది. అది వెళుతూ ఉన్నప్పుడు ఆమెతో పాటు వెనక ఎవరో ఆమెను చూశారు. వెంటనే ఎక్కడికి ఎక్కేసి వెళ్ళిపోతుంది ఎవరితో, వెంటనే ఫోన్ తీసి, హలో
ఏమే ఎక్కడున్నావు? ఇప్పుడే చూసాను దీన్ని. బండెక్కేసి వెళ్ళిపోయింది. బండెక్కేసి వెళ్ళిపోయింది. అక్కడ చూసినటువంటి ఒక ఆవిడ వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఒక ఆవిడకి ఫోన్ చేసి చెప్పింది, అక్కడ బైక్ ఎక్కిన పిల్ల ఇంటికి వచ్చే లోపు ఇంట్లో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలిసింది, ఒక ఇంట్లో వాళ్ళకి తప్ప. అందరూ డిస్కషన్ మొదలు పెట్టేశారు. ఆల్రెడీ ఎవరినో లవ్ చేస్తుందంట, వాడే రోజు ఎక్కించుకొచ్చి దించుతాడంట. కాలేజీకి వెళ్ళేటప్పుడు వాడే దించుతాడంట, తీసుకొచ్చేటప్పుడు వాడే. నాకు తెలిసింది వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసి కొట్టారంట. లేదు కొట్లా, పెళ్ళి తర్వాత చేసుకుందాం కానిలే అని చెప్పారంట. చదువు అయిపోయినాక పెళ్లి చేస్తాంలే అని చెప్పారంట. అందుకే ఆమె ఏ గొడవ చేయకుండా మెలకుండా ఉందంట. లేదు సూసైడ్ చేసుకుంటా సిద్ధపడిందంట. చూసారా ఎక్కడ దాకా వచ్చింది స్టోరీ ఎక్కడ దాకా వచ్చింది చూసారా? ఆమె బుక్ చేసుకుందేంటి? యేసుప్రభు యోహాను శిష్యులతో చెప్పిన మాట కొంపదీసి మనతో చెబితే ఎన్ని కొంపలు తగలడిపోతాయో కదా. చూసిన దాన్ని విన్నదాన్ని మీరు వెళ్ళి యోహానికి చెప్పండి అన్నాడు. మిమ్మల్ని కానీ చూసిన దాన్ని విన్నదాన్ని వెళ్ళి చెప్పుకోండి అన్నారు అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? మామూలుగా ఉండదు, కొంపలు నాశనమే, చచ్చిపోతారు జనం. అందుకనే చూసింది అని అంటే నిజం ఏదైతే తెలిస్తే దాని గురించే మాట్లాడాలి. నిజం తెలియకోకుండా ఎవడో ఏదో చెప్పాడని చెప్పి, ఎవరో ఏదో అనుకున్నారని చెప్పి కొన్నిసార్లు మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మనం చూసే చూపులోనే చూడండి, వాడు ర్యాపిడో బుక్ చేసుకుంది, ర్యాపిడో ఎక్కెళ్ళింది, కానీ కథ ఎలా సృష్టించాడు అని అంటే అది ఎవరినో లవ్ చేసింది, ఎవడి బండి మీద వెళ్ళిపోతుంది, ఏదో జరుగుతుంది, చివరికి సూసైడ్ చేసుకుంటానంది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత పెళ్లి చేస్తామని మెలకొండ కూర్చుంది. అంటే ఎంత కథ సృష్టిస్తాం మనం? అంటే చూసింది ఏంటి? ఆ బండి ఎక్కి వెళ్తుంది, ఆ బండి ఎవడు ర్యాపిడ్ ఎవడు 50 రూపాయల కోసం పాపం ఆడి పొట్ట కోసం వాడు పని చేసుకుంటాడు. వాళ్ళని కూడా నువ్వు ఎలాంటి దారికి తీసుకెళ్తాం అంటే దాన్ని ఎందుకు చెప్తున్నానంటే, పోయి క్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని మీరు యోహానికి చెప్పండి అన్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో మనం చూసేటటువంటి కొన్ని సంఘటనలు నిజాలు కావు. మనం ఊహించేది చూసేది, బండి మీద ఎక్కెళ్ళటం నిజమే, కానీ మనం ఊహించేది ఏదైతే ఉందో అది నిజం కాదు. కొన్ని సందర్భాల్లో అన్నా చెల్లెళ్ళే బైక్ మీద వెళ్ళొచ్చు, కానీ కల్పిత కథలు మనం ఎలా సృష్టిస్తామో అది మన మీదే ఉంటుంది. అందుకనే నువ్వు చూసినా సరే అది నిజమా కాదా అనేది నీకు తెలియనప్పుడు దాని గురించి ఏ విధంగా కూడా నీవు మాట్లాడకూడదు. తప్పుగా ఏ వ్యక్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడకూడదు. అది నువ్వు చూసిన తర్వాత నేను కళ్ళారా చూశాను అంటే ఆ కళ్ళారనే నువ్వు మోసపోయావు. అంటే నీ ఆలోచనలో తప్పుగా ఆలోచన చేసావు కాబట్టి నువ్వు తప్పునే సృష్టించడానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు చూసింది ఎవరిని? ఒక ర్యాపిడో, ఆ ర్యాపిడో ఎక్కినటువంటి ఒక పిల్లని, అంతే తప్ప వాళ్ళిద్దరు లవర్స్ కాదు. నువ్వు చూసింది కరెక్టే, కానీ చూసిన విషయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేది నీకు తెలీదు. అలాంటప్పుడు దాని గురించి నీవు మాట్లాడకూడదు. మాట్లాడడం వల్ల నీవు ఒక పాపమును సృష్టిస్తున్నావు, ఒక తప్పిదాన్ని నువ్వు సృష్టిస్తావు. అలాంటి సృష్టి నువ్వు చేయకోకుండా అవగాహనతోనే మాట్లాడాలి. అది ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, క్రీస్తు ప్రభు ఆ శిష్యులతో, ఆయన దగ్గరకు వచ్చినటువంటి శిష్యులతో మీరు పోయి వినుచున్న దాన్ని చూచుచున్న దాన్ని యోహానికి చెప్పండి అన్నాడు. వీళ్ళు చూసేటటువంటి విషయం ఏదై ఉండాలి? వాళ్ళకి పరిపూర్తి అవగాహన కలిగి ఉండాలి. వినుచున్న దాన్ని అని అంటే అక్కడ జరిగినటువంటి సంఘటన గురించి, అక్కడ చెప్పేటటువంటి వ్యక్తులను గురించి ఎవరైతే చెప్తున్నారో అదంతా నిజమా కాదా అనేది వాళ్ళు పరిపూర్తి అవగాహన చేసుకున్న తర్వాతే వాళ్ళు వెళ్ళి యోహానికి చెప్పాలి. అంతే తప్ప అక్కడికి ఆడు వినుచున్న దాన్ని చూస్తున్న దాన్ని అని చెప్పగానే ఏదో ఒకటి తీసుకెళ్ళి యోహానికి చెప్పి మాట్లాడటం కాదు.
అక్కడ వాళ్ళు పరిపూర్తి అవగాహనతోనే యోహానికి చెప్పండి అని చెప్పి చెప్తున్నాడు. అయితే అక్కడ సంఘటనలు కొన్ని ఏమని చూపిస్తున్నాడు, ఆ జరిగిన సంఘటనల్ని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. గ్రుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఇది నిజంగా క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు. అర్థమైందా? మీకు చెప్పాను కదా, యేసు ప్రభుని మీరు ఎలా ఊహించుకున్నారు? మీ సినిమాల్లో హీరో ఇట్ట చేత్తో హెలికాప్టర్ను పట్టుకొని కూడా కిందకి లాగేస్తారు సినిమాల్లో. మీ హీరోలు ఇలా ఉంటారు, ఓకేనా? ఇజ్రాయేలు హీరోలు ఎలా ఉంటారు? దావీదు, సాలమోను, ఓకేనా? మిగిలినటువంటి ఎవరెవరైతే రాజులు ఉన్నారో వాళ్ళ హీరోలు అలాగే ఉంటారు. వాళ్ళు ఊహించుకున్న హీరో వాళ్ళు, మీరు ఊహించుకునే హీరోలు వీళ్ళు. క్రీస్తు ప్రభు దేవుని దృష్టిలో హీరో ఎవడు అని అంటే, దేవుని దృష్టిలో హీరో ఎవరు అంటే, ఆ హీరోకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అని అంటే, అది మీకు క్రీస్తురాజు మహోత్సవం రోజున ఒక విషయం చెప్పాను. ఇప్పుడు కూడా ఇదిగో ఈ 5 వచనంలో ఒక హీరోకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో అక్కడ క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అంటే హీరో అంటే ఏంటి అని అంటే, ఆయన గ్రుడ్డి వారికి దృష్టిని ఇవ్వగలిగేటటువంటి వాడై ఉండాలి. కంటి చూపు లేని వాడికి కంటి చూపును ప్రసాదించగలిగే వాడై ఉండాలి. కంటి చూపు లేని వాడికి కంటి చూపును ఇవ్వగలిగే వాడై ఉండాలి. వాళ్ళు హీరో. అంతేగాని ఒక్క దెబ్బతో ఇటు కొడితే ఇటు పక్క నుంచి ఎముకలు బయటకు వచ్చేటటువంటి వాడు హీరో కాదు. అది కాదు క్రీస్తు ప్రభు యొక్క ఉదాహరణ. దాన్ని క్రీస్తు ప్రభు గురించి ఏ విధంగా అయితే వాళ్ళు ఆలోచన చేశారో దాన్నే క్రీస్తు ప్రభు మొత్తం మారుస్తూ సమాజం లేదా మానవ సమాజం, దేవుడు సృష్టించుకున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అందులో అందరూ కూడా సమానమే, అందరూ కూడా ఒకటే, ఒకటి చిన్న పెద్ద వ్యత్యాసాలు లేవు అనేటటువంటి భావాన్నే సృష్టించడానికి క్రీస్తు ప్రభు అనగా రానున్నటువంటి మెస్సయ్య ఎలా ఉండాలో అని వాళ్ళు ఊహల్లో బ్రతుకుతూ ఉంటే ఇలా ఉండకూడదు అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా క్రీస్తు ప్రభు యొక్క బోధన ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క క్రియల ద్వారా, అద్భుతాల ద్వారా ఆయన చూపిస్తూ ఉన్నాడు. అదే అక్కడ మనం గమనించేది. కంటి చూపు లేనివాడు కంటి చూపును పొందుతూ ఉన్నాడు. అదే కదా దేవుని యొక్క కార్యం అంటే, దైవ కార్యం అంటే అదే కదా. దేవుని యొక్క ఉండాల్సినటువంటి లక్షణం అదే కదా. భగవంతుడు మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషిని సంరక్షించుకునేటటువంటి బాధ్యత కూడా భగవంతునిదే. అందుకనే క్రీస్తు ప్రభు వచ్చి ఎక్కడైతే వ్యత్యాసాన్ని మనిషి సృష్టించాడో, ఎక్కడైతే మనిషి భేదాభిప్రాయాలను సృష్టించాడో, ఎక్కడైతే మనిషి మానవ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి విభజన చేశాడో ఆ విభజన మొత్తాన్ని కూడా నాశనం చేసి అంతా కూడా సమానమే. దేవుడు గ్రుడ్డివాడికి కుంటివాడికి అదే విధంగా రాజ్యభవనంలో ఉన్నవాడికి కూడా ఒక్కడే దేవుడు అనే భావాన్ని క్రీస్తు ప్రభు బోధిస్తూ వచ్చాడు. దానికోసమే అదిగో కుంటివాడు, గుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడు, ఆఖరికి కుష్ఠరోగితో ఊరి నుంచి బయట పంపివేయబడినటువంటి వాళ్ళతో కూడా క్రీస్తు ప్రభు మాట్లాడుతూ వారికి స్వస్థతనిస్తూ ఉన్నాడు. దాని మూలంగానే వాళ్ళందరూ కూడా క్రీస్తు ప్రభుని తండోపతండాలుగా వెంబడించడం ప్రారంభించారు. రీసెంట్గా గత 3 రోజుల క్రితం ఒక తల్లి తన కొడుకు శవం ముందు డ్యాన్స్ వేస్తుంది. చూసే ఉంటారు మీరు. అది తల్లి కొడుకు శవం ముందు డ్యాన్స్ వేస్తూ వెళ్తూ ఉంది. సమాధి దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు శవాన్ని తీసుకెళ్తారు కదా, డ్యాన్స్ వేస్తుంది. ఆమె డ్యాన్స్ వేస్తుంది అని అంటే ఆమె ఊహించుకోండి ఒకసారి, ఒక తల్లి తన కొడుకు శవం ముందు డ్యాన్స్ వేస్తుంది. వాడు ఎందుకు చచ్చిపోయాడు? ఎలా చచ్చిపోయి ఉంటాడు?
మెరుగు వినపడుతుందా? ఎలా చచ్చిపోయి ఉంటాడు? వాడు ప్రేమించిన అమ్మాయి వాడిని మోసం చేస్తుందని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడంట. ఆ తల్లి డ్యాన్స్ వేస్తుంటే ఒకడు ఫ్లెక్స్ పెట్టాడు పక్కన, ఒరే 2 సంవత్సరాల ప్రేమ కోసం నువ్వు ప్రాణాలు అర్పించావు, 9 మాసాలు నిన్ను మోసి 20 సంవత్సరాలు పెంచిన తల్లి కోసం ఏమి ఇచ్చావురా అని పెట్టి క్యాప్షన్ పెట్టాడు. 2 సంవత్సరాల లవ్ కోసం ప్రాణాలను అర్పించావు, 9 మాసాలు మోసి పేగు తెంచి ప్రాణాపాయ స్థితులు, అంటే తల్లి బిడ్డలకి జన్మనివ్వడం అంటే మరణం నుంచి మళ్ళా జీవంతో వెనక్కి రావడమే. అలాంటి తల్లికి నువ్వు ఏమి ఇచ్చావురా అని చెప్పి ఒక కొటేషన్ పెట్టాడు. ఓకేనా? వాడికి హీరో, ఆ చనిపోయినోడికి హీరో ఎవరు కావాలి? వాడి తల్లి కావాలి. ఆ తల్లి కోసం వాడు ఏదైనా చేసేటట్టు ఉండాలి. అంతేకాని నేను 2 నెలల్లో 2 సంవత్సరాలు ప్రేమించాను, నా ప్రేమ సఫలం అవ్వలేదు, అందుకే నేను సూసైడ్ చేసుకున్నాను. ఏంటది? ఎర్రి ఎంగలప్ప పనులు అయ్యి, పిచ్చి పీక తాగిలితే అలాంటి మారతాయి. అది హీరోయిజం కాదు. మరణించిన వారిని జీవంతో లేపాడు. ఇప్పుడు ఆ తల్లి ఏడుస్తూ బిడ్డ పోయాడన్న బాధలో నాట్యం చేస్తూ ఆ తల్లి శవం ముందు వెళ్తా ఉంది. సడన్గా యేసుప్రభు ఎదురుగా వచ్చి ఆ చనిపోయినోడిని, పుచ్చకాయలు, ఆ చనిపోయినోడిని పుచ్చకాయలతో లేపుతారని కాదు నేను చెప్పేది, ఆ చనిపోయినోడిని జీవంతో లేపాడు అనుకో, ఆ తల్లి ఆ నాట్యం వేగం పెరిగిద్ది, ఆ తల్లి నాట్యంలో ఆనందం పెరిగిద్ది, ఆ తల్లి నాట్యంలో ఆనంద బాష్పాలు వస్తాయి. అవునా? ఆ ఆనందం ఏదైతే ఆ తల్లిలో కలిగిద్దో దాన్నే క్రీస్తు ప్రభు సృష్టించాడు. అర్థమైందా? మనిషి చేసే కొన్ని తప్పిదాలకి, మనుషులు చేసేటటువంటి మూర్ఖ పనుల నుంచి మనిషికి ఆ బాధల నుంచి విముక్తిని ప్రసాదిస్తూ ఆనందాన్ని ఇచ్చే ఏదైతే ఉందో దాన్ని క్రీస్తు ప్రభు చేశాడు. ఊరి చివర కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉన్న వ్యక్తికి వెళ్ళి వాడికి స్వస్థతనిచ్చి వెళ్ళి నీ కుటుంబంతో కలిసి జీవించరా అంటే వాడి ఆనందం ఎలా ఉంటుంది? ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలు ఏ విధమైన ఆనందంలో ఉంటారు? మరణించినటువంటి లాజర్ని జీవంతో లేచి నీ సహోదరులతో ఉండమని అంటే, అదేవిధంగా ఈ తల్లి క్రీస్తు ప్రభు మరణించినటువంటి బాలికను, ఒక యువకుడిని కూడా అదేవిధంగా జీవంతో లేపాడు. అంటే క్రీస్తు ప్రభు మరణించిన ఆ వ్యక్తుల్ని లేపినప్పుడు ఏ విధమైనటువంటి ఆనందం ఉంటుందో అలాంటి ఆనందాన్ని సృష్టించడానికే క్రీస్తు ప్రభు ఎంపిక చేయబడ్డాడు. దానికోసమే క్రీస్తు ప్రభు అలాంటి ఆనందాన్ని ఇచ్చాడు. ఒకవేళ క్రీస్తు ప్రభు అలాంటి హీరోయిజం కాకోకుండా ఇజ్రాయేలులు ఊహించినటువంటి హీరో, మీరందరూ ఊహించేటటువంటి హీరోలాగా ఆయన వచ్చి ఉంటే, ఒకవేళ అలాంటి రాజుగా ఆయన ఉండుంటే ఆయన కూడా ఒక కత్తి పట్టుకోనో లేదా ఒక గన్న పట్టుకోనో అనేక మంది సైనికులను పెట్టుకోనో ఎంతమంది తల్లుల యొక్క శోధనకు లేదా రోధకు ఎంతమంది తల్లుల ప్రాణాలు, బిడ్డల ప్రాణాలని తీయాల్సి వచ్చేది క్రీస్తు ప్రభు. అర్థమైందా నేను చెప్పింది? క్రీస్తు ప్రభు ఒకవేళ కత్తి పట్టుకున్న రాజే అయ్యుంటే మరొక తల్లి గుండె పగిలి ఏడ్చుకుంటా అలా ఈ విధంగా నాట్యం చేసి వెళ్లాల్సి వచ్చేది. ఎందుకంటే నా రాజ్యాన్ని నేను కాపాడుకోవాలి అంటే మరొక రాజుని చంపేసి వాడి మీద అది జరిగితే అనేక మంది తల్లుల ప్రాణాలు, అనేక మంది భార్యల పుస్తెలు తెంచాల్సి వచ్చేది, అనేక మంది బిడ్డల్ని అనాథలను చేయాల్సి వచ్చేది, అనేక మంది ప్రాణాలని తీసి మట్టిలో కలపాల్సి వచ్చేది. అందుకనే హీరోయిజం అంటే ఒక ప్రాణం తీసి తన ప్రాణం పోసుకునేవాడు హీరో కాదు. అది కాదు మెస్సయ్య. ఇజ్రాయేలులు ఊహించినటువంటి హీరోయిజాన్ని ఆయన చూపించలేదు. అదేవిధంగా మనమందరం ఊహించుకునేటటువంటి హీరోయిజాన్ని ఆయన ప్రదర్శించలేదు. ఆయన ఆనందం ఏంటి అంటే 99ని పక్కకు పెట్టి తప్పిపోయిన దానిని కూడా
తీసుకొని వచ్చి కలుపుకోవటం. అంటే ఏ ఒక్కడు కూడా నశించిపోవటం ఆయన భగవంతునికి ఇష్టం లేదు. అది నిజమైనటువంటి హీరోయిజం, అది భగవంతుని యొక్క ఆలోచన. అందుకనే యోహాను ఆ రోజున ఆ శిష్యుల్ని కూడా ఆయన దగ్గరికి పంపించిన కారణం అదే. ఎందుకనంటే ఈ మనుషుల యొక్క స్వభావం ఎప్పుడూ కూడా ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి ఆలోచన విధం ఉంది. ఈ ఆలోచన విధానం నుంచి బయటికి తీసుకురావడానికే యోహాను వారిని క్రీస్తు ప్రభు దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఆయన చాలా తెలివిగా ఇదిగో ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి చెబుతూ 6వ వచనంలో మరొక మాటని మనకి బోధిస్తూ ఉన్నారు. నన్ను ఆటంకముగా భావింపనివాడు ఓకేనా, నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు. మీ హీరో ఎవరంటే ఏం చెప్తున్నారు మీరు? ఏం చెప్తారు మీరు? మీ హీరో ఎవరంటే? నీకు ఇష్టమైన సీరియల్ ఏంటి ఏంటి అని చెప్తా? మీకు ఇష్టమైన సినిమా ఏంటంటే ఏం చెప్తారు? ఎవడన్నా కరుణామయుడు సినిమా చెప్తాడా? దయామయుడు సినిమా చెప్తాడా? అవడం చెప్పడం. మీకు ఇష్టమైన హీరో ఎవరంటే ఎవరు చెప్తారు మీరు? స్టైల్ మామూలుగా ఉండదు. వాట్సాప్లోను, ఇన్స్టాలోను, ఫేస్బుక్లోను వీళ్ళ డీపీలు ఉండవు. పోనీ వీళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల డీపీలో ఉండవు. వాళ్ళ తల్లిదండ్రుల బొమ్మలో పెట్టరు. ఎవడు బొమ్మలు పెడతారు? వీడికి ఆడికి సంబంధం లేనివాడు బొమ్మ పెట్టుకుంటారు వీళ్ళు. అయ్యే పెట్టుకుంటారు. నిజమే అది. అది హీరోయిజం అంటే. క్రీస్తు ప్రభు ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఆటంకముగా భావింపని వాడు ధన్యుడు అన్నాడు. ఆటంకముగా అంటే ఏంటి? ఆటంకముగా అంటే ఏంటి? చాగర్లా పట్టుకో. ఆటంకముగా అంటే ఏంటి? నన్ను ఆటంకముగా భావింపనివాడు ధన్యుడు. మీరు యేసుప్రభుని ఆటంకంగా పలుకుతున్నారా? ఆటంకంగా భావిస్తున్నారా? ఒకసారి లూకా శుభవార్త 7వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. 7వ అధ్యాయం 23వ వచనం. నన్ను గూర్చి సందేహింపనివాడు ఓకేనా? నన్ను గూర్చి సందేహింపనివాడు. ఈ విషయాన్ని, థామస్ గారి విషయాన్ని గుర్తున్నాడా? థామస్ గారు, థామస్ మాస్టరు, థామస్ గారు గుర్తున్నారా? ఓకేనా? ఏమంటాడు థామస్ గారు? నేను నమ్ముతాను, అప్పుడు దాకా నమ్మనన్నాడు. ఇక్కడ యేసుప్రభు ఏమో నన్ను సందేహింపని వాడు ధన్యుడు. ఓకేనా? నన్ను ఆటంకముగా భావింపని వాడు గద్దే. నన్ను ఆటంకముగా భావింపని వాడు ధన్యుడు. అంటే అక్కడ మనం వాక్యాల్లో సందేహము అన్న ఆటంకము అన్న ఒకటే. ఏ విధంగా? యోహాను క్రీస్తు ప్రభు రానున్న మెస్సయ్యవు నీవా కాదా అనేది కనుక్కొని రమ్మని వాళ్ళని పంపిస్తాడు. థామస్ గారేమో నేను ఆయన పునరుత్థానం అయ్యాడో లేదో అనేది ఆయన గాయాలలో వేలి పెట్టి చూడందే నేను నమ్మను అంటాడు. ఇప్పుడు నువ్వు నేను సందేహం ఏ విధంగా ఉంటాయి? మన సందేహాలు ఎలా ఉంటాయి? మన సందేహం ఏ విధంగా భగవంతుని సందేహిస్తూ ఉంటాం అని అంటే ఇక అవన్నీ మీకు మీరే మీ సందేహాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. భగవంతుని మీరు ఏ విధంగా సందేహిస్తూ ఉంటారో, ఏ విధంగా ఆటంకంగా ఫీల్ అవుతారో అనేది మీకే తెలుసు. ఆటంకముగా అనేవి, సందేహంగా అనేవి చాలా సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకోలేం. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. భగవంతుడు నాకు ఆటంకం ఏంటి? ఏ విధంగా నేను ఆటంకంగా ఫీల్ అవుతాను?
ఆదివారంలోను అప్పు పండగలోను శరీర కష్టమైన పనులు చేయక నిండి పూజలో పాల్గొకపోతే భగవంతుడు ఆటంకంగా ఉన్నట్టే కదా, ఉన్నట్టే కదా. అది మీరు గమనించుకోండి. మీరు ఆటంకంగా ఫీల్ అవుతున్నారో లేదో, మీరు ఆటంకంగా ఎలా ఫీల్ అవుతారు, ఎప్పుడు ఫీల్ అవుతారు అనేది మీకే అర్థమవుతుంది. ఇక సందేహం అంటావా, మీ విపరీతమైన సందేహాలు, మీ సందేహాలు మీకు తెలుసు, మీకు జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటో మీ జీవితంలో తెలుసు. ఏదైనా విశ్వాసంతో ప్రార్థన చేసుకునేటప్పుడు అది ఏ విధంగా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాక్యాలన్నిటిలోకి మనం నేర్చుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటి అని అంటే, మనము ఊహించేటటువంటి క్రియలను భగవంతుడు చేయడు. ఓకేనా. మనం ఊహించే రీతిలో భగవంతుని యొక్క రాకడ ఉండదు. భగవంతుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఆలోచన విధానంలోనే ఆయన రాకడ ఉంటుంది, ఆయన యొక్క కార్యాలు ఉంటాయి. దానికి ఒక ఉదాహరణే భగవంతుని యొక్క రాకడ, భగవంతుని యొక్క స్వభావం ఏంటి అనేది మనం చదివినటువంటి ఆ 5వ వచనంలో చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆనందమే వేరు, ఆనందమే వేరు. మనిషి ఊహకందనటువంటి ఆనందం ఆ కుటుంబంలో నిర్మించబడుతూ ఉంటుంది, కుటుంబానికి అందించబడద్ది. అలాంటి ఆనందపూరితమైన జీవితాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. మన ఊహలతో, మన యొక్క ఆలోచనలతో భగవంతుడు ఇలా వస్తాడు అలా వస్తాడు అని ఎదురు చూడక, భగవంతుని యొక్క ప్రణాళికలో మనము ఏ విధంగా భాగస్థులం అవ్వాలి, మనల్ని మనం ఏ విధంగా సిద్ధపరచుకుంటే ఆనందంలో పాలు పంచుకుంటాం అనేది మనం గ్రహించాలి. అదే మనకి క్రీస్తు ప్రభు బోధించేటటువంటి సారాంశం. అందుకనే నీకు రేపు జరుపుకునేటటువంటి క్రిస్మస్ పండుగకు, క్రీస్తు జయంతి మహోత్సవానికి సిద్ధపడటం అని అంటే, మీకు మీ ఊహల్లో క్రిస్మస్ పండుగ అంటే భారీ సెట్టింగులతోనూ, భారీ లైటింగ్తోనూ, భారీ బడ్జెట్లతోనూ, భారీ వస్త్రాలతోనూ, భారీ వంటలతోనూ చేసుకునేది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే నువ్వు ఏదైతే భగవంతుడు క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో, ఎవరితో ఉన్నాడో, ఏం చేశాడో అలాంటి కొన్ని కార్యాలు మీరు చేయగలిగితే, అలాంటి కొన్ని అంటే ఇప్పుడు మీరు వెళ్ళి నీకు దృష్టి కలుగునుగాక అని మీరు చెప్పమని కాదు. ఓకేనా. మిమ్మల్ని అటువంటి డ్రామాలు వేయమని కాదు. కాస్త గుడ్డోడుకో, మోగోడుకో, అవిటోడుకో కాస్త వెళ్ళి సహాయం చేయండి, ఒక ముద్ద పెట్టండి. నువ్వు ఆ రోజున ఒక కోడినో గొర్రెనో చంపేస్తావు కదా, ఆ చంపిన దాంట్లో కొంచెం తీసుకెళ్ళి ఆ మోగోడుకో, కుండోడుకో, చెవుడోడుకో, అభాగ్యుడో, లేనటువంటి వాడికో కాస్త కడుపు నిండా బట్టలు పెట్టు, బోబెట్టు. నీకు కుదిరితే ఒక వస్త్రాన్ని వాళ్ళకి తీసి ఇవ్వడానికి ట్రై చేయి. అది నిజమైన క్రిస్మస్ పండుగ. అంతే తప్ప ఆ ఆనందాన్ని క్రీస్తు ప్రభు మనం అలవర్చుకోవాలని చెప్తున్నాడు. అలాంటి ఆనందపూరితమైన జీవితాన్ని జీవించాలి. అలాంటి జీవితాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాలని ఇదే బలపూజలో మనసారా ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహం చెప్దాం. పరలోకమును